నిన్న నేను ఒక ఘోరం చూశానండి. ఏంటి ఆ ఘోరం అంటే, సెప్టెంబర్ 11 రాత్రి 11:30, 12 గంటల ప్రాంతంలో నేను ఇంటికి వస్తున్నప్పుడు మా నైబర్హుడ్లో ఒక వినాయకుని ఊరేగింపు జరుగుతుంది. ఆ వినాయకుడి ఊరేగింపులో ఘోరం ఏముందండి అంటే, స్ సినిమా పాటలు వేస్తున్నారు, సరే పోవు. తాగి యువత డ్యాన్స్ చేస్తుంది, సరే పోవు. వెకిలి వెకిలి డ్యాన్సులు చేస్తున్నారు, వికృతమైన డ్యాన్సులు చేస్తున్నారు, అది కూడా వదిలేసి ఒక థర్డ్ జెండర్ ఇద్దరిని ముగ్గురిని తీసుకొచ్చి డ్యాన్సులు చేస్తున్నారు, సరే దాన్ని వదిలేద్దాం. ఆ థర్డ్ జెండర్తో ఒకరి చుట్టూ ఒక ఐదుగురు చేరి రకరకాల శృంగార భంగిమల్ని, అంటే ఎంత అసభ్యకరంగా ఉన్నాయంటే అలాంటిది చేస్తున్నాం. ఇది కరెక్టా? మనల్ని మనం అసలు ఈ వీళ్ళు కాదండి, వాళ్ళు విమర్శిస్తున్నారు, వీళ్ళు విమర్శిస్తున్నారు, వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తున్నారు, వీళ్ళు మనల్ని ఎగతాళి చేస్తున్నారు, ఇవన్నీ అవసరం అండి. అసలు మనం చేస్తున్నది కరెక్టా? ఓకే, ఎవరైతే మనం ఇది కండక్ట్ చేస్తున్నామో, ఈ ఊరేగింపులు తీసుకెళ్తున్నామో, ఓకే, మనం చేస్తున్నది కరెక్టా అంటే మనల్ని మనం క్వశ్చన్ చేసుకోండి ఫస్ట్. ఎందుకు చేస్తున్నామండి? ఆ దేవుడు సజీవుడనే కదా చేస్తున్నాం. ఓకే, ఆ గణనాథుడు, ఆ గణేశుడు నిజంగా ఇక్కడికి వస్తున్నాడు, మనం పెట్టే ప్రసాదాలు తింటున్నాడు, ఓకే, మన పూజల్ని స్వీకరిస్తున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అనే కదా మనం చేసేది. మరి అలా చేస్తున్నప్పుడు ఆయన మనం ఫీల్ అవుతున్నాం కదా, ఆయన మన దగ్గర ఉన్నారు, మనతోనే ఉన్నారని ఫీల్ అవుతున్నాం కదా. ఫీల్ అవుతున్నప్పుడు ఇలాంటి పనులు చేయడం ఎంతవరకు సమంజసం? సరదా అంటారు. ఏ విధంగా సరదా అవుతుందండి ఇది? సమాజంలో ప్రతి పనికి ఒక అంటే దానికి ఇగో పెళ్ళి అయితే ఇలా చేస్తాం, పుట్టినరోజు అయితే ఇలా చేస్తాం, దైవ కార్యక్రమాన్ని ఇలా చేస్తాం. ఇంత వికృతంగా, ఇంత అసభ్యంగా, అసభ్యకరమైనటువంటి శృంగార భంగిమలతో ఒకరిని పట్టుకొని అలా మీరు చేస్తున్నప్పుడు అసలు అది కరెక్ట్ అనిపించట్లేదా? ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళకి. నాకేదో అక్కడ అడిగాను, అంతకు మించి నేను అడగలేకపోయాను, కానీ బాధ అనేది ఉండి షేర్ చేసుకుంటున్నాను. ఒక తండ్రి ఇంటిలో తండ్రి ఉన్నాడు. ఓకే, తండ్రి ఇంట్లో ఉన్నప్పుడో, లేకపోతే తాతగారు ఉన్నప్పుడో, అమ్మ ఉన్నప్పుడో మనం కనీసం పక్కన ఉన్నటువంటి భార్యని కూడా ఇలా చేయవేయలేం. కొన్నిసార్లు తగులుతూ కూర్చోలేం. ఏదో ఫోటోకి పోజులిస్తున్నాడు తప్ప మామూలుగా భుజం పైన కూడా చేయవేయలేమే. అలాంటిది ఇంటి పెద్దకే మనం ఇంత గౌరవం ఇస్తున్నప్పుడు సకల చరాచర సృష్టికి అధిపతి అయినటువంటి ఆయన ఈ సృష్టి అంతటికీ తండ్రి అయినటువంటి ఆయన ఎదురుగా మనం ఇలాంటి చేష్టలు చేస్తున్నామే అంటే మీరు దేవుణ్ణి ఫీల్ అవ్వట్లేదా? దేవుడున్నాడు అనుకోవట్లేదా? ఊరికినే గొప్ప కోసం డబ్బులు చందాలు వసూలు చేసేసి మనం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామా? దేవుడిని అసలు ఫీల్ అవ్వట్లేదా? అసలు ఏమనుకోవాలి మీ గురించి? ఇలాంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి వేసుకోండి. మీ మీ ఫ్రెండ్స్ ఏదో పుట్టినరోజు ఫంక్షన్లు అయితే ఎక్కడికో తీసుకెళ్ళి ఇలాంటివి చేసుకోండి. అప్పుడు పోలీసులు ఊరుకుంటారా? రైడ్ చేస్తారా? ఇవన్నీ పబ్లిక్గా సభ్య సమాజంలో నడి రోడ్డు మీద ఇలాంటి వికృతమైనటువంటి కామచేష్టలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో సమాజం హర్షిస్తుందా? దేవుడు మనమైతే ఏ దేవుడి కోసం అయితే మనం చేస్తున్నామని చెప్పుకుంటున్నామో ఆ దేవుడైనా హర్షిస్తాడా? మనసులో బాధ అనిపించింది. అక్కడ ఓ 50 మంది మధ్యలో నిజానికి నేనేమి చేయలేకపోయానండి. ఆ బాధని బహిష్కృతం చేద్దాం, బయట పెట్టేద్దాం అని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఎవరైనా ఒక్కరైనా ఒకవేళ విని ఇలాంటి సాగనంపటం, ఆయన్ని తన తల్లి దగ్గరికి వెళ్ళిపోతున్న ఆయన్ని ఈ విధంగా సాగనంపటం అనేది కరెక్ట్ కాదు. మళ్ళీ చెప్తున్నాను, తండ్రి ఎదురుగానే మనం భార్యతో పక్కనే కూర్చోలేము, చేతిని పట్టుకోలేము, భుజం పైన చేయలేమే. అలాంటిది ఈ చరాచర జగత్తంతటికి, ఈ సృష్టి అంతటికీ తండ్రి అయినటువంటి ఆయన దగ్గర మనం ఇలాంటి వికృతమైనటువంటి కామచేష్టలు చేస్తున్నామే. దీనిని మనం ఏ రకంగా సమర్థించుకుంటాం? తప్పండి. ఇలాంటి పనులు చెయ్యొద్దు.